మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఇప్పుడే మూవీ చూసుకుని వస్తాను. విశాల్ గారిది చాలా బాగుంది. ఎందుకంటే మన స్మగ్లింగ్ అనమాట, బయట రాష్ట్రాల నుండి నకిలీ సరుకులు తెస్తా ఉంటే ఆ సరుకులు అనమాట జనాల్ని ఏవైతే ముందో కార్లు కానీ బైకులు కానీ లారీలు కానీ బాసులు ఏంటంటే ఆ నకిలీ వేసేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. దానికనమాట మన విశాల్ గారు పోరాడి సాధించాడు, అవి వద్దనేసి ఆపాడు. కానీ అది బాగుంది. తర్వాత మన విశాల్ గారు అంజలి చేసే పోరాటం, అంజలి గారు ప్రజల కోసం పోరాడుతున్న ఒక సముద్రాన్ని కూడా దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తారు. అది కూడా ప్రజలకు దండగా నిలబడే అందరికీ అది కూడా అంజలి గారు కూడా బాగుంది. విశాల్ కూడా ఇద్దరు కలిపేసేస్తారు, బాగానే ఉంది. తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ రౌడీలు వాళ్ళకి ఉరి తీయడం, వాళ్ళంతా జనాలని ఇచ్చేస్తాం, చంపేస్తాం. ఉరి తీయడం కూడా ఎక్సలెంట్గా ఉంది. ఫైట్లు కానీ సాంగ్స్ కానీ ఆల్రెడీ సూపర్గా ఉన్నాయి. తర్వాత ఏంటంటే మళ్ళీ లాస్ట్కి లేడీస్కి మాత్రం ఆ ఫైట్స్ ఇచ్చారండి, కత్తులతో ఫైట్. లేడీస్కి మాత్రం ఎక్సలెంట్గా ఫైట్ పెట్టాడు. అంతా నోట్లో పెట్టి కత్తిలో పెట్టి నరకతా ఉంటే అచ్చం పోలేరమ్మలో చూసినట్టుగా ఉంది. ఆ ఫైట్ మాత్రం సూపర్. ఓవరాల్గా మాత్రం ఈ సినిమా కూడా బాగుంది. ఆ యాక్షన్ మాత్రం విశాల్ యాక్షన్ మాత్రం మామూలుగా లేదు, చించి పడేశాడు మొత్తం. బాగుంది సినిమా మాత్రం. ఆ తండ్రి కూడా నాకు లక్ష్యం నేనేంటంటే ఆ లేడీస్తో ఫైట్ ఉంది, మామూలుగా లేదు. నరుగుతూ ఉంటే అచ్చం పోలేరమ్మలు నరికినట్టుగా ఉంది. అన్ని సీన్లు బాగున్నాయి, కానీ ఆ సీన్ మాత్రం అసలు హైలైట్ పెట్టేశాడు అనమాట. ఎందుకంటే లేడీస్ కూరగాయలు కోసేస్తారు, ఎట్లా కోసేస్తారు అట్లా మెడకాయలు నరుక్కుంటూ పోతారు అనమాట. చర్రా సర్రా సర్రా రా 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 తొడలు కొట్టి నరుకుతూ ఉంటా. ఫైట్ మామూలుగా లేదు. ఆడవాళ్ళు అటువంటి కూరగాయలు నరికినట్టు నరికేస్తా ఉంటారు అనమాట ఆడవాళ్ళు. అట్లా ఉంది ఫైట్ అనమాట. ఫైట్ మాత్రం ఎక్సలెంట్. అన్ని సీన్లు బాగున్నాయి. ఆ ఫైట్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. ఆడవాళ్ళు చూసి అమ్మ బయట రెచ్చిపోకండి, అమ్మ ఆడవాళ్ళు బయట రెచ్చిపోకండి, సినిమా మాత్రం చూడండి, అట్లా రెచ్చిపోకండి. కానీ సినిమా మాత్రం ఓవరాల్గా బాగుంది అన్న. ఇప్పుడే మకుటం అనే సినిమా చూసినా, నిజంగా చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో డైరెక్టర్ కూడా విశాల్ గారే, హీరో కూడా విశాల్ గారే, స్క్రీన్ ప్లే కూడా విశాల్ గారే. చెప్తున్నా కదా, ఒక వర్సటైల్ యాక్టర్ అంటే ఎట్లుంటాడో. అంటే చాలామంది హీరోలు లైక్ నేను డైరెక్టర్గా చేస్తా, హీరోగా చేస్తా అని చెప్పేసి తెర ముందుకు వస్తారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఒక హీరోని, ఒక డైరెక్టర్, ఒక స్క్రీన్ ప్లే అయితే నిజంగా చాలా పిక్చర్ పర్ఫెక్ట్ షాట్ అంటాం కదా, అట్లా సినిమా ఉంది. మనకి మదగజరాజ సినిమాతోనే లైక్ హిట్ ఇచ్చారు. లైక్ ఏదైతే అంజలి గారు విశాల్ గారు ఉన్నారో, మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈ సినిమాతో ఇచ్చారు. ఈ వారంలో నేను చూసిన ది బెస్ట్ ఫిలిం ఏదనంటే అదైతే మకుటం సినిమా అని చెప్పుకోవచ్చు. జీవి ప్రకాష్ గారు అయితే నిజంగా చెప్తున్నా సార్, నేనైతే ఒక డిఎస్పి, ఒక తమ్మన్, ఒక అనిరుద్ ముగ్గురు కలిసి కొడితే బీజిఎం ఎట్లుంటుందో ఆ రేంజ్లో ఇచ్చారు. దేనికి కాంప్రమైజ్ కాలేదు. నెక్స్ట్ లెవెల్ బూస్ట్ అప్ ఏదో ఉందంటే సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. అంటే నాకు సినిమాలో మొత్తం మూడు రోల్స్ ఉన్నాయన్న. నాకు 3 రోల్స్లో లైక్ లింగా క్యారెక్టర్ చాలా అంటే చాలా నచ్చింది. అంటే లైక్ ఒక ప్రజలకి అండదండగా ఎలా ఉండాలో ఒక నాయకుడు అని చెప్పేసి సినిమాలో చూపించారు. ఇంకోటి చెప్తున్నా, ఒక కామన్ మ్యాన్, ఒక మధ్య తరగతిని గెలికితే, అంటే ఏదైతే లైక్ స్వతంత్రంగా మంచిగా ఉన్నప్పుడు గెలికితే వాడు రౌడీ అవుతాడు, ఒక గ్యాంగ్స్టర్ అవుతాడు, ఒక మాన్స్టర్ అవుతాడు అని చెప్పేసి చూపించారు సినిమాలో. క్లైమాక్స్ పార్ట్ అయితే ఇప్పటివరకు నా చరిత్రలో ఎప్పుడు ఏ సినిమాలో చూడాలన్నా అంత కనివిని ఎరగనట్టు ఉంది, అంత మంచిగా ఉంది. లైక్ లేడీస్ని పెట్టి లైక్ ఫైట్ చేయించిండు అన్న మనోడు. లైక్ నిజంగా ఈ సీన్ మాత్రం ఎవరు మిస్ కాకండి. నిజంగా ఒక కంప్లీట్ యాక్షన్ డ్రామా మూవీ అయితే లైక్ ఫ్యాన్స్ ముందుకైతే తీసుకొని వచ్చిండు. చాలా హ్యాపీగా ఉంది. లైక్ విశాల్ ఫ్యాన్స్గా మాకైతే సూపర్ అంటే సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఒక కంప్లీట్ యాక్షన్ డ్రామా విత్ ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంత వల్గారిటీ లేదు. ఫోక్ సాంగ్ ఉంది భయ్య దీంట్లో. నిజంగా చెప్తున్నా, మొన్న వరుణ్ తేజ్ అన్న రాసా గుమ్మడి ఎంత హిట్ అయిందో ఇది దానికన్నా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. సినిమాకైతే 10 ఉంటే 10కి 9.5 ఇస్తాను. కొంచెం అక్కడక్కడ అలా ఉంది, కానీ సూపర్. అదా సినిమాకి మొత్తం ఆవిరి ఊపిరి ఏమన్నా అన్నీ ఉంటే అవి నాకు తెలిసినంత వరకు అయితే విశాల్ అన్ననే. ఆయన ఇప్పుడే మకుటం సినిమా చూసిన. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అంటే విశాల్ గారి యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డెలివరీ కానీ చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది. అంటే తన యాక్టింగ్ స్కిల్సే కాదు, డైరెక్షన్ కూడా వేరే లెవెల్ అనిపించింది. అంటే ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో జరుగుతున్న స్టోరీలను తీసుకొని మొత్తం అంటే నకిలీ పార్ట్స్ వల్ల ఎవరైతే జనాలు ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారు అనేది స్టోరీ అనమాట. అంటే రియల్ స్టోరీని తీసుకొని హ్యూమన్స్కి కనెక్ట్ అయ్యేలాగా సినిమా తీయడం అనేది విశాల్ గారు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంటే విశాల్ గారికి పందెం కోడి కానీ, బర్నీ కానీ ఈ సినిమాలు ఎలా అయితే వచ్చినాయో ఈ సినిమా అంతకు మించి ఉందన్నమాట. అంటే మళ్ళీ అంజలి గారి పర్ఫార్మెన్స్ కానీ ఇవంతా చాలా బాగుంది. విశాల్ గారి ఫైటింగ్ స్కిల్స్ అయితే అసలు మామూలుగా లేవన్న. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మకుటం సినిమా మీరు అందరు వెళ్ళి చూడండి అన్న. మకుటం సినిమా చూసి బయటకు వచ్చాను. విశాల్ గారు, అంజలి గారు, ఝాన్సీ గారు అందరూ చాలా బాగా చేశారు.
లేడీస్కి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క లేడీస్ చూడాల్సిన మూవీ. లేడీస్ కూడా బాగా యాక్షన్ కానీ ఫైట్స్ కానీ బాగా చేశారు. విశాల్ కూడా ఫైట్స్ అన్నీ బాగున్నాయి. డబుల్ యాక్టింగ్ బాగుంది విశాల్ది. డైరెక్టర్ చాలా బాగా తీశారు. ఆ ఫిష్ మార్కెట్ గురించి వాళ్ళ కోసం అండగా ఉంటాడు లాస్ట్ చనిపోయేంత వరకు విశాల్ గారు. సినిమా మాత్రం ఎక్సలెంట్ మూవీ, వెరీ గుడ్ మూవీ. ఇలాంటి మూవీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అందరూ చాలా బాగా చేశారు. సినిమా చాలా సూపర్ హిట్ కొట్టింది ఈసారి. అంజలి కానీ విశాల్ కానీ చాలా బాగా చేశారు. ఇందులో అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే విశాల్ డైరెక్షన్ చేసి హీరోగా చేసిన మకుటం సినిమా చూశాను భయ్య. సినిమా చాలా బాగుంది. సినిమాలో విశాల్ గారు 2-3 రకాలుగా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. గ్యాంగ్స్టర్గా, డాన్గా, పైగా డాడీ క్యారెక్టర్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సినిమాలో ఒక రియాలిటీ స్టోరీ ఉందన్నమాట. అదేంటంటే రియాలిటీలో మనం వాడే వెహికల్స్, అవి బండ్లు కానీ కార్లు కానీ ఏవైనా సరే నకిలీ ఏవి, డూప్ ఏవి, ఒరిజినల్ ఏవి అనేది చూపించాడు అనమాట. కాబట్టి ప్రతి సినిమా విశాల్ గారు ఒక రియాలిటీ, ఒక ఒరిజినల్ చూపిస్తాడు ఆయన. ఈ సినిమాలో కూడా ఒక రియాలిటీయే చూపించాడు. ఈ సినిమా చూసి కూడా మనం చాలామంది ఆలోచిస్తాం అనమాట. ఒకసారి ఏదైనా బండి కొనాలన్నా, స్కూటీ కొనాలన్నా, కారు కొనాలన్నా చూస్తాం క్లారిటీగా. ఆ వస్తువులు పార్ట్స్ అనేటివి రియల్గా ఒరిజినల్ అనేది చూడాలన్నమాట. చూస్తే మనకు అర్థమవుతాయి. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి, ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. అలాంటిది అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. ఇంకా యాక్టింగ్ గురించి అవ్వలేదు. విశాల్ అన్న యాక్టింగ్ కానీ, ఆ ఫైట్లు కానీ, ఆ యాక్షన్ సీన్లు కానీ హైలైట్గా ఉంటాయి. అలాగే అంజలి గారు ఈ సినిమాలో హీరోయిన్గా అంజలి గారు కూడా చేశారు. సినిమాలో అంజలి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అంజలి గారు డిఫరెంట్గా, అంటే చేపల అమ్మాయిగా చేసింది అనమాట. చేపలు అమ్మే అమ్మాయిగా, కాబట్టి చేపలు అమ్మే అమ్మాయిగా చేపలు కొట్టడం, చేపలు కోయడం, ఒక రౌడీలాగా చేసింది అనమాట యాక్టింగ్. రౌడీయే హీరోయే, రౌడీయే హీరో. హీరోయిన్ కూడా ఇంకా అదే జాతికి సంబంధించినవి. రౌడీ తర్వాత హీరోయిన్, తర్వాత డ్యాన్సులు చేసింది అంతా. కానీ ఏంటంటే సంస్థలో ఒకటి ఏడో కొద్దిగా వీక్ అనిపించింది. అది ఎక్కడో ఇంకొద్ది ఇంప్రూవ్మెంట్ అయితే బాగున్నాను, ఎక్కడో డల్ అవుతుంది. అంటే సాంగ్స్ కూడా ఏం పెద్ద మరి ఎక్కల. ఆ బీజిఎం కూడా ఉంది కానీ ఏదే పెద్దగా ఏం బాగాలేవు సాంగ్స్ కూడా. అంటే మరీ అంతగా ఏమీ లేవు సాంగ్స్. అది ఇంకొద్ది బాగా తీసుకుంటే బాగుంది. సరే బాగున్నాయి అన్న, నువ్వు అంత బాధపడుతున్నావు, మీరు ఏడుస్తున్నారు కాబట్టి బాగుంది, అన్నీ బాగున్నాయి. సరేనా, వచ్చి చూడు, నీ డబ్బు పెట్టి వచ్చి చూడురా, తెలుస్తుందిరా. నువ్వే డబ్బు ఖర్చు పెట్టి చూడు, తెలుస్తుంది. ఎంతనే వేసుకో. రేటింగ్ కూడా ఎంతమంది ఇద్దాంలే. ఇంకా 5కి ఒక 2.3 ఇవ్వచ్చు. 5కి